ఒక ఎండల దినంలో చీమల కుటుంబం సూర్యకాంతిలో ధాన్యాన్ని మోస్తూ ఆరబెడుతూ బిజీగా పనిచేస్తోంది. పక్కనే ఉన్న ఒక నిర్లక్ష్యమైన పచ్చి పురుగు పాడుతూ నాట్యం చేస్తూ కష్టపడుతున్న చీమలను పరిహసిస్తూ గడిపేస్తోంది. ఎందుకు అంతగా కష్టపడుతున్నావు అని నవ్వుతూ అడిగింది. రా, నా తోడు సూర్యరశ్మిని ఆస్వాదించు. చీమలు సమాధానమిచ్చాయి. మేము శీతాకాలానికి సిద్ధమవుతున్నాం. నీవూ అలాగే చేయాలి. కాని పచ్చి పురుగువారి సలహాను పట్టించుకోలేదు. తన సరదాలోనే మునిగిపోయింది. శీతాకాలం రాగానే పచ్చి పురుగు వణికిపోయింది. ఆకలితో అలమటించింది. దాచిపెట్టిన ఆహారం లేకపోవడంతో అది చీమల ఇంటి వద్దకు వెళ్లి వేడుకుంది. దయచేసి నాకు కొద్దిగా ఆహారమిస్తారా? చీమలు చెప్పాయి. మేము వేసవిలో కష్టపడి పనిచేశాం, కాని నీవు ఆడుకుంటూ కాలం వెళ్లదీశావు. ఇప్పుడు మేము నీకు సహాయం చేయలేము. పచ్చి పురుగు తన తప్పును అర్థం చేసుకుంది. కష్టపడటం మరియు ముందుగా ప్రణాళిక వేసుకోవడం ఎంత ముఖ్యమో గ్రహించింది. నీతి: భవిష్యత్తుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. కృషి మరియు ప్రణాళిక జీవితం కోసం అవసరం.